హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. సో మీకు కనపడే ఈ లొకేషన్ అంతా కూడా మహేశ్వరం టౌన్ అండి. సో ఈ మహేశ్వరం టౌన్ నుంచి టువర్డ్స్ పులిమామిడి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి ది హ్యాపీ రెసిడెన్సీ అని చెప్పేసి మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ ఉందండి. సో నేను మీకు ఏదైతే మనకు ఎల్లో కలర్లో బౌండరీ చూపిస్తున్నానో ఇది ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో మనకి కనెక్టివిటీ కనపడే బ్లాక్ కలర్ రోడ్ ఏదైతే ఉందో మనకు ఇదంతా కూడా మనకి పులిమామిడి మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డు. సో ఇందుట్లో మనకి ఇది ఈ రోడ్డు మొత్తం కూడా మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఇందులో ఈ బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో ఇక్కడ పార్క్ లొకేషన్ అయితే ఇచ్చారండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్కి ప్యారలల్గా ఇక్కడ ఇంకొక రోడ్డు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఇటు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఇటు పులిమామిడి మహేశ్వరం పులిమామిడి 100 ఫీట్ రోడ్డుకి సెంటర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఆల్మోస్ట్ ఇది మనకి అప్రాక్సిమేట్లీ 5 ఎకర్స్ ప్రాజెక్ట్ ఉంటుందండి ఇది. సో జస్ట్ మనకి మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరగా ఉంటుందండి. మహేశ్వరం టౌన్కి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ పాయింట్ నుంచి మనకి శ్రీశైలం హైవే కూడా చాలా దగ్గర అవుతుందండి. ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం హైవే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శ్రీశైలం హైవే అయితే ఉంటుందండి. సో మనకి యాజ్ ఆఫ్ నో ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. నేను మీకు లైవ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు మెయిన్ రోడ్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి పులిమామిడి టు మనకు మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ రోడ్డు ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి మహేశ్వరం టౌన్కి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనకి మహేశ్వరం ఈ సేజ్ ఏదైతే ఉందో ఈ సేజ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి హ్యాపీ రెసిడెన్సీ అండి. హ్యాపీ రెసిడెన్సీ డివిఆర్ వాళ్ళు దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకు ప్రాజెక్టు పరంగా చూసుకుంటే టైటిల్ మాత్రం క్లియర్ ఉంటుందండి. సో జస్ట్ ఒక 5 ఎకర్స్ ల్యాండ్ మాత్రమే అండి. 5 ఎకర్స్లోనే దీని అయితే డెవలప్మెంట్ చేశాను. చాలా చిన్న లేఅవుట్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రెగ్యులర్గా మా వీడియోస్ అయితే వాచ్ చేస్తుండండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా పర్టికులర్ ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయొచ్చండి. సో మనకి ఎదురుగా కనపడేది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో నేను మీకు ఇందాక 40 ఫీట్ రోడ్ అని చెప్పానండి. సో సారీ ఫర్ ది పాయింట్. సో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇందులో 40 ఫీట్ రోడ్స్ ఏమేమి లేదు, బట్ నేను ఇందాక 40 ఫీట్ రోడ్ అని చెప్పాను మీకు గూగుల్ మ్యాప్స్లో. బట్ ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ మాత్రమే అండి. 30 ఫీట్ రోడ్ మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు ఇందులో. సో మనకి ప్రాపర్ మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం మనకి డెవలప్మెంట్స్ అయితే మంచిగా ఇచ్చారండి ఇందులో. సో దీనికి బ్యాక్ సైడ్ మనకి మనకి ఆ సెజ్ మనకి ఏదైతే మహేశ్వరం ఈ సెజ్ ఉందో ఈ సెజ్కి కనెక్టివిటీ 150 ఫీట్ రోడ్ ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి, ఎగ్జిస్టింగ్ ఉన్నది కూడా. సో ఇందులో మనకి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మనకి ప్రైస్ విషయానికి వస్తే అప్ టు మనకు 18,000 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, బట్ నెగోషియబుల్ ఉంటుంది. సో మనకి డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి. సో మనకి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. కంప్లీట్గా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, బీటీ రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, ప్రాపర్ పార్క్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి చుట్టుపక్కల మనకి మహేశ్వరం టౌన్లో మంచి ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి. మనకి పాత డిటీసీపీ లేఅవుట్స్లో కూడా కొంచెం మనకి 13,000 14,000 12,000 ఆ రేంజ్లో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అయితే పాత డిటీసీపీ లేఅవుట్స్లో అయితే మన దగ్గర ఉన్నాయండి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. అలానే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియని ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి మహేశ్వరం నియర్ బై పాత డిటీసీపీ లేఅవుట్స్లో కానీ హెచ్ఎండిఏ లేఅవుట్స్లో కానీ ఎవరికైనా కూడా ప్లాట్స్ కావాలి అనుకుంటే
ఖచ్చితంగా మన ఛానల్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ది బెస్ట్ ప్లాట్స్ అయితే బెస్ట్ ప్రాపర్టీస్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈజ్ గుడ్ సర్వీస్ అయితే ఇస్తున్నామండి మా ఛానల్ వైపు నుంచి. సో అలానే మా సర్వీసెస్ పరంగా చూసుకుంటే, కమిషన్ పరంగా చూసుకుంటే మాత్రం మాకు 2% కమిషన్ అయితే కోట్ చేస్తున్నామండి. సో అబోవ్ 1 CR అయితే 1%, బిలో 1 CR అయితే 2% కమిషన్ అయితే యాజ్ పర్ మార్కెట్ ప్రకారమే మేమైతే కోట్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో యాజ్ పర్ మనకి దిస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఇది 5 ఎకరాల్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి లెఫ్ట్ సైడ్ లాంగ్లో చూసుకుంటే అదంతా కూడా మహేశ్వరం టౌన్ అండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మన దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ యాజ్ పర్ మనకి యాజ్ ఆఫ్ నౌ మనకి సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. సో మీకు గూగుల్ మ్యాప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు రూట్ మ్యాప్ కూడా ఐడియా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి సో మీకు ఇందులో ది బెస్ట్ ప్రైస్ అయితే వస్తుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.